భారత యుద్ధంలో భగవంతుడైనటువంటి వాసుదేవ స్వామివారు, పద్మనాభుడు, అచ్యుతుడు, అనంతుడు, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కూడా అందరూ వెంకటేశ్వర స్వామి అంటారు. గోవింద గోవింద గోవింద. గోవుల్ని పోషించేవాడు, గోవుల్ని పాలించేవాడు, జీవకోటిని పోషించేవాడు, వాక్కులకి అధిపతి, సరస్వతి స్వరూపుడు, లక్ష్మీ స్వరూపుడు. అనంతుడు, ఆది లేనివాడు, అంతము లేనివాడు, వాడు నారాయణుడు. పద్దెనిమిది రోజులు అర్జునుడు రథం తోలాడు. 10 రోజులు యుద్ధం చేసిన తర్వాత భీష్మాచార్యుల వారు అంటే భీష్ముడికి స్వచ్ఛంద మరణం ఉంది. ఆయన ఎప్పుడు ప్రాణం పోవాలంటే అప్పుడు ప్రాణం పోతుంది, కానీ భీష్ముడిని ఎవరూ చంపలేరు. మహాభక్తుడు. 10 రోజులు యుద్ధం చేసి యుద్ధం ఆప్ చేసేసాడు. ఉత్తరాయణ వచ్చే వరకు అంపశయ మీద ప్రాణం కాపాడుకున్నాడు. ఉత్తరాయణ వచ్చాక ప్రాణం విడిచిపెట్టాడు. 10వ రోజు సాయంత్రానికి ఆయన యుద్ధం ఆప్ చేశాడు. 18 రోజుల యుద్ధంలో 10 రోజులు భీష్ముడు యుద్ధం చేశాడు కౌరవుల తరపున. 10వ రోజు సాయంత్రం బడికి యుద్ధం చేయని, 11వ రోజు చేయని ఆప్ చేసేసాడు. అంపశయ మీద పడుకున్నాడు. ఆ రాత్రి 6ంటికి యుద్ధం. ఇప్పుడు లాంటి యుద్ధాలు కాదు. అప్పుడు పొద్దున మొదలు పెడతారు, రాత్రులు యుద్ధం చేసి సాయంత్రానికి అయిపోతుంది. మళ్ళీ రేపు నుంచి ప్రారంభిస్తారు. ఆ రాత్రి 6ంటికి యుద్ధం ముగిసిపోయింది. రాత్రి 8 అయింది, భోజనాలు అయిపోయినాయి. భీష్ముడు ఎంతకాలం అయితే యుద్ధం చేస్తాడంత ఎంతకాలం ఆయుధం పట్నం అన్నాడు కర్ణుడు. ఆ రాత్రి 8ంటికి కూడా ఎవరిని తీసుకురాకుండా దుర్యోధనుడు ఒక్కడే కర్ణుడి గదిలోకి వచ్చాడు. కర్ణుడు ఉన్న గదిలోకి వచ్చాడు. యుద్ధకంలో వచ్చి ఏడ్చాడు కర్ణుడి దగ్గర. తాతగారు వెళ్ళిపోయాడని. తాతగారు వెళ్ళిపోయాడు. మన పితామహుడు ఆయన ఏ సుఖం అనిపించలేదు. అది దేశమ పితామహుడికి పెళ్లి లేదు, పేరంటం లేదు, కంఫర్ట్స్ లేవు, లగ్జరీస్ లేవు. మనందరి కోసం ఆయన త్యాగాలు చేసి రాజ్యం పాలించి రాజ్యాన్ని పోషించి మనకు ఓటాలు పంచిపెట్టాడు. ఆయన ఏమి సుఖం అనిపించలేదు ఎప్పుడు జీవితంలో. అని కర్ణుడి దగ్గరికి వచ్చి తాతగారు పోయాడని ఏడుస్తాడు. రాత్రి 8 అవుతుంది. అయితే కర్ణుడికి అప్పుడు అనిపించింది, పెద్ద ఆయన మహాభక్తుడు, ఒకసారి చూసొద్దాం అని కర్ణుడిని. ఆ రాత్రి కర్ణుడిని దుర్యోధనుడు మాట్లాడుకుంటున్నారు. దుర్యోధనుడు స్వయంగా కర్ణుడి గదిలోకి వచ్చాడు. మాట్లాడుకుంటుంటే కళ్ళంతా నీళ్ళు వచ్చిన దుర్యోధనుడికి అలా ఏడ్చి నిద్రపోయాడు. ఆ రాత్రి కర్ణుడి గదిలో నిద్రపోయాడు దుర్యోధనుడు. తాతగారు పోయాడు. అప్పుడు అనిపించింది కర్ణుడికి, తాతగారు మనకు కనపడ్డు, ఒకసారి రాత్రి కాడ మళ్ళీ పగలైతే జనం ఉంటారు, రాత్రి వెళ్ళి చూసి వచ్చేద్దాం అంటారు. వెళుతాడు. అంపశయ్య పడుకున్నాడు భీష్ముడు. ఎవరు వారు అంటాడు భీష్ముడు. ఇలా వెనకిత్తర పడుకున్నాడు. వచ్చిన మనిషి సరిగ్గా కనపడతారు దానికి. నేను సూర్యపుత్రుడిని, కర్ణుడిని అంటే సూర్యుడి వరం వల్ల జన్మించాడు. నేను సూర్యుడి యొక్క పుత్రుడిని, సూర్యపుత్రుడిని, కర్ణుడిని అంటాడు. నాకు సరిగ్గా కనపడటం లేదు. నువ్వు ఎక్కడి నుంచి ఉంటే బాగా కనిపిస్తావో అక్కడికి వచ్చి నుంచో అంటాడు భీష్ముడు. నా కళ్ళకి నువ్వు ఎక్కడి నుంచి ఉంటే బాగా కనిపిస్తావో అక్కడికి వచ్చి నుంచో నిన్న నా 2 కళ్ళతోడు చూస్తాను కర్ణ అంటాడు. భీష్ముడి కళ్ళకి బాగా కనిపించేలాగా వచ్చి నుంచున్నాడు కర్ణుడు. ఇద్దరు ఉన్నారు, ఇంకెవరు లేరు, అందరూ నిద్రలో ఉన్నారు.
ఇక్కడ డైలాగ్ ఇదనండి. కర్ణుడు అంటాడు, తాత ఓ పితామహుడా, నీకు నేనంటే ఇష్టం ఉండదు. నీకు నేనంటే అసలు ఇష్టం ఉండదు. నీకు నన్ను చూడటం కూడా ఇష్టం ఉండదు. అసలు నేనంటే బుద్ధికి ఇష్టం లేని వాడు నువ్వు. అందుకే నువ్వు యుద్ధం చేసినంతకాలం యుద్ధం చేయనని చెప్పాను. కానీ నేనంటే నీకు ఇష్టం లేకపోయినా మళ్ళీ నువ్వు కనిపించవని చూడటానికి వచ్చాను పితామహ. మన ఇష్టమైన వాళ్ళని చూడటంలో గొప్ప ఏమీ లేదు. తాతయ్య, పితామహుడు నేనంటే నీకు ఇష్టం ఉండదు, నాకు తెలుసు ఇష్టం ఉండదని తెలిసి కూడా నిన్ను చూడటానికి నేను వచ్చాను. కర్ణ, యు మిస్అండర్స్టాండ్. నీకేంటి నువ్వంటే నాకు ఇష్టమే లేకపోతే, నువ్వంటే నాకు ఇష్టం లేకపోతే ఏంటి, నీకు గర్వం ఎక్కువ. అసలు మామూలుగా సహజంగా గొప్ప వీరుడు నువ్వు, అర్జునుడి కంటే గొప్ప వీరుడు, అది నాకు తెలుసు. కానీ నీకు పొగరబోత్తనం ఎక్కువ, గర్వం ఎక్కువ, ఇతరులను అవమానం చేసే గుణం నీలో ఉంది. పాండవులను అనేక సార్లు నువ్వు అవమానం చేసి, నీకు గర్వం ఎక్కువ, పొగరబోత్తనం, గొప్ప వీరుడివే. గొప్ప వీరుడేవే నువ్వు, కానీ నీకు గర్వం ఎక్కువ. గర్వం ఎక్కువ అంచేత ఆ గర్వం అణచటానికి కొన్ని రకాలు, నీ గర్వం అణచడానికి నువ్వు బాగుపడటానికి సభల్లో మాట్లాడాను. కానీ నీ మీద ఇష్టం లేక కాదు కర్ణ. నువ్వేమైనా సరిహద్దారునో వాటాదారునో అన్నదమ్ముల వాటాలో, ఎందుకు నువ్వంటే నాకు ఇష్టం లేకపోతుంది అన్నాడు. ఏమీ అక్కర్లేని భీష్ముడికి కర్ణుడంటే విరోధం ఎంచుకుంటుంది. ఇంకా పాండవులకి కౌరవులకి విరోధం ఉండొచ్చు, భూమి దగ్గర తగాలదు. అసలు కర్ణుడంటే అయిష్టం ఎంచుకుంటుంది భీష్ముడికి ఉండదు. నాకేంటివే నీ మీద ఇష్టం లేకపోవడం నా కారణం ఏంటి, నీకు నాకు ఏమైనా సరిగిద్దా గదాలు ఉన్నాయి. కర్ణ, నీకు గర్వం ఎక్కువ. ఆ గర్వం పనికిరాదు నువ్వు బాగుపడాలంటే. అంటే గర్వాన్ని ఖండించడానికి ఎప్పుడైనా మాట్లాడాను, కానీ నువ్వు బాగుపడటానికే మాట్లాడాను. కానీ నువ్వంటే ఇష్టం లేక మాట్లాడలేదు. ఇష్టం లేక అలా మాట్లాడడం నువ్వు నాకు పొరపాటుగా అర్థం చేసుకుంటున్నావు. నువ్వేమంటున్నావు రాగానే నేనంటే మీకు ఇష్టం లేదంటున్నావు. ఇష్టం ఉంది, నీకు గర్వం ఎక్కువ, అహంకారం ఎక్కువ. నీకు ఎక్కడే మాట్లాడాలో తెలియకుండా మాట్లాడతావు. అంటే నీ గర్వం అణచడానికి నేను నిన్ను మందలించాను, కానీ నీ మీద ఇష్టం లేకపోవటం కాదు కర్ణ అంటాడు భీష్ముడు. సరే, ఇప్పుడు ఇంతకీ ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఈ కథ నీకు చెప్పటం లేదు. మళ్ళీ ఇక్కడ కృష్ణుడు వస్తున్నాడు. కృష్ణుడు శుభ్రంగా ఆడు ఇంటికాడు ఉన్నాడు అండి. ఈ గొడవలోకి ఆడు రాలేదు. ఈ కర్ణుడు భీష్ముడి మధ్యన గొడవలోకి వాడు రాలేదు. అప్పుడు అంటాడు భీష్ముడు, రేపు నుంచి యుద్ధం చెయ్యి. సరే, నా పని అయిపోయింది, నేను చేసినంత కాలం చేశాను, రేపు నుంచి నువ్వు యుద్ధం చెయ్యి. ఆడంటే నీకు ఇష్టం, నువ్వంటే ఆ దుర్యోధనుడికి నువ్వంటే ఇష్టం. ఏదో నువ్వు అంతా యుద్ధం నెగ్గించేస్తావు, నువ్వు భారత యుద్ధం నెగ్గించేస్తావు. ఈ భారత యుద్ధంలో అందరినీ పాండవులు జయించేసి, కృష్ణుని జయించేసి, ఈ రాజ్యం ఈ మూట అంతా పట్టుకొచ్చి ఆ దుర్యోధను నువ్వు పట్టుకెళ్ళి మూట దుర్యోధనుడికి ఇచ్చేద్దంటే ఆడి మింగుదామని ఆడు చూస్తున్నాడు. రేపు నుంచి నువ్వు యుద్ధం మొదలుపెట్టి కర్ణ అంటాడు. యుద్ధం చేసేవాడు నువ్వు, మింగేవాడు ఒకడు, ఆడు మింగుతాడు. అంచేత నువ్వు రేపు నుంచి నేను పోయాను కదా, నా రోజులు అయిపోయింది, ఇంకా నా పరిస్థితి. రేపు నుంచి నువ్వు బాగా యుద్ధం చెయ్యి, యుద్ధం చేసి నీ పని ఏదో నువ్వు చేసుకో అన్నాడు కర్ణుడు. అప్పుడు కర్ణుడు తన హృదయాన్ని ఓపెన్ చేస్తాడు భీష్ముడు. భీష్మ, ఎందుకు నన్ను మావిలో పెడతాను? ఈ ఒక్క మాట మీరు వినండి. అందుకు చెప్తున్నాడు భీష్మ, నన్ను ఐ నో హూ ఈజ్ ద బ్లాక్ వన్. భీష్మ, ఆ నల్లటివాడు, ఆ పీతాంబరముడు ధరించేవాడు, ఆ అర్జునుడు రథం తోలేవాడు ఎవడో నాకు తెలియనంత అమాయకున్నా. ఆ నల్లటివాడు, ఐ నో హూ ఈజ్ ద బ్లాక్ వన్.
ఆ నల్లటి వాడు ఎవడో పీతాంబరములు పసుపు బట్టలు కట్టుకుని అందమైన బట్టలు కట్టుకుని తిరుగుతూ అర్జునుడు యొక్క రథంతో లేవాడు ఎవడో తెలియనంత అమాయకన్నా అంటాడు. నల్లటివాడు గోవిందుడు, నల్లటివాడు బ్లాక్ వన్ అంటాడు కర్ణుడు. ఆ గోవిందుడు ఎవడో నేను తెలియనివాడినా. ఈ హాజ్ ఆల్రెడీ డిసైడెడ్ ఆల్ అవర్ ఫేస్. భీష్ముడితోటి కర్ణుడు చెప్తాడు, గోవింద హ్యాజ్ ఆల్రెడీ డిసైడెడ్ ఆల్ అవర్ ఫేస్. ఏ రోజున మనం చంపాలో, ఏ రోజున ఈ భూమి విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలో మన తల రాతలు రాసినవాడు, రాత ప్రకారం నడిపించేవాడు, మన తలకు రాతలు రాసినవాడు. ఆ రాత ఎలా రాశాడు ఆ గోవిందుడు, ఆ నల్లటివాడు మన తల మీద ఎలా అయితే రాత రాశాడో అలా రోజులు వెళ్ళిపోతాయి. ఎందుకు భీష్మ ఈ మాటలు? నువ్వు రేపు నుంచి యుద్ధం చెయ్యి నెగ్గేసి దుర్యోధనుడికి రాజ్యం అప్పు చెప్పి అంటున్నాడు. ఆ నల్లటి వాడిని ఎవడ జయిస్తాడు? ఎందుకు ఈ మాయ మాటలు చెప్తావు? ఆ నల్లటి వాడు ఎవడో తెలియని వాడు వాడు రేపు నుంచి దుమ్ముకే అంటున్నావు. ఈ హ్యాజ్ ఆల్రెడీ డిసైడెడ్ ఆల్ అవర్ ఫేస్. ఈ కర్ణుడు చెప్పిన మాటలు భక్తుడు చెప్పిన మాటలు కాదు, కౌరవ పక్షంలో ఉన్నటువంటి కర్ణుడు చెప్పిన మాట. He has already decided our fate. ఆ నల్లటి వాడెవడు తెలియనట్టు అంటాడు. నీకు తెలియదా? నాకు తెలియదా? నల్లటి వాడెవడు? మనం అందరం మొసళ్ళం అనుకో. కర్ణుడు అంటున్నాడు, ఇప్పుడు మనం ఏదైనా నది దాటాలనుకోండి, నరసాపురం రేవు దాటాలనుకోండి, అందులో మొసళ్ళు ఉంటాయనుకోండి, తిమ్మింగలాలు ఉంటాయనుకోండి, పెద్ద పెద్ద చేపలు ఉంటాయనుకోండి, ఇంకా ఈదికి వెళతంటే మళ్ళీ మింగేసేటంత తిమ్మింగలాలు ఉంటాయనుకోండి. కౌరవుల్లో కూడా పెద్ద పెద్ద వీరులు ఉన్నారు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, ఇంకా పెద్ద పెద్ద అశ్వత్థామ, పెద్ద పెద్ద హేమయేనులు ఉన్నారు, మహావీరులు. అది తక్కువ వాళ్ళు ఏం కాదు, మహావీరుడు. మరి భీష్ముడు తక్కువ వాడా? అర్జునుడితో చెప్పాడు, మీ తాతగారు సాయంత్రం వరకు ఇలా ఏడో రోజున మూడో రోజున నాకు గుర్తులేదు, 10 రోజులు యుద్ధం చేశాడు. 7 రోజు మీ తాతగారు సాయంత్రం 6 వరకు యుద్ధం చేస్తే నువ్వు లేవు, నేను లేను, పాండవులు లేరు, ఏం లేదు, అంత శ్మశానం అన్న. అంత గొప్పవాళ్ళు వాళ్ళు. ద్రోణుడే అంతటి వాడే. కర్ణుడు గొప్ప వీరుడు. భీష్మ మన కౌరవ పక్షంలో ఎంత గొప్ప వీరిలో తెలియని వాడు. ఈ యుద్ధ భూమిలో ఎంత మొసళ్ళున్నా, ఎన్ని పెద్ద పెద్ద చేపలున్నా, మనుషులు మింగేసి తిమింగిలాలున్నా, ఈ తిమింగిలాలని మొసళ్ళని కృష్ణుడు రథం సారథ్యం చేస్తూ ఇవన్నీ తప్పించుకుని పాండవుల్ని ఈ సుడిగుండాల్లో పడకుండా తప్పించుకుని యుద్ధంలో నెగ్గించి ఒడ్డుకి పడేసి శక్తి నల్లటి పడని సంగతి నాకు తెలియదా భీష్మ? ఇప్పుడు మనం ఈతకెళ్తుంటే ఒక పెద్ద సుడిగుండం ఉందనుకోండి, ఆ సుడిగుండంలోకి వెళ్తే సుడిగుండం లాగేస్తుంది, కిందకి చాలా లాగేస్తుంది, భూమిలోకి నది అడ్డుకి ఆ సుడిగుండం కిందకి తీసిపోతున్నా మనం ప్రాణం పోతుంది, చచ్చిపోతాం. ఈ సుడిగుండాలు ఉన్నా, తిమింగలాలు ఉన్నా, సుడిగుండానికి మధ్యన, తిమింగలానికి మధ్యన ఆ రథం నడిపించి పాండవుల్ని జయించి వాళ్ళని పట్టాభిషేకం చేస్తాడన్న అలవాటు వాడని నీకు తెలియదా, నాకు తెలియదా? ఎందుకు మాయ మాటల భీష్మ? ఐ నో హూ ద బ్లాక్ వన్ ఇస్. He has decided all of this. ఇంటికి కాలక్షేపం మాట. వాడి గోవిందుడు.
ఈ కర్ణుడి నోటంతా వచ్చిన మాటలు ఇది అందుకు చెప్తున్నాను. ఆ నల్లటి వాడేవాడో నీకు తెలుసు, ఒకవేళ నాకు కూడా తెలియదని నువ్వు అనుకుంటున్నావు. వాడు మన తలకి రాతలు రాసేవాడు. వాడు మనకి ఏ శరీరంలో ఏ కర్మ ఆ ఉపాధి ద్వారా ఏ కర్మ అనుభవించాలో నిర్ణయించేవాడు వాడు. మన గతివాడు, మన పతివాడు, మన భర్తవాడు, మన యజమాని వాడు, మన ప్రభువాడు. జగత్తుకే ప్రభువు కాదు, మనకు కూడా ప్రభువే. అంతలో వ్యాపించిన వాడే కాదు, అందరి లోపల ఉండి డ్రైవర్ లాగా నడిపించేవాడు, శరీరం నడిపించేవాడు వాడే. వాడే అర్జునుడి సారథని నాకు తెలియదని అనుకుంటున్నావు. రేపించి నువ్వు బాగా యుద్ధం చేసే అంటున్నాడు భీష్ముడు ఆడితోటి. ఎవడితోటండి? ఎవడితోటి? భీష్ముడు చెప్తున్నాడు కర్ణుడితో, రేపించి గట్టిగా నా రోజులు ఏదో వెళ్ళిపోయి నువ్వు రేపించి గట్టిగా పోరాడేసేసి కౌరవులకు ఆ పెండా కూడా అప్పచెప్పేమని చెబుతున్నాడు. భోజనాడికి రాజ్యం అప్పచెప్పి శుభ్రంగా తింట కూర్చుంటారు వాళ్ళు. ఆ లడ్లు ప్రసాదాలు అన్నీ అప్పచెప్పేమని చెప్తున్నాడు వాడు. ఎందుకు ఈ మాయ మాటలు? నేనే అంతటి వాడిని కౌరవులకు అప్పచెప్పటానికి. మన తల రాతలు రాసిన వాడు అక్కడ అర్జునుడికి సారథిగా ఉన్నాడు. నేను చచ్చిపోతానని, కౌరవులు చచ్చిపోతారని, రాజ్యం పాండవులదని నాకు తెలియదా భీష్మ? మనలో గొప్ప వీరుడు ఉన్నమాట నిజమే, మహావీరుడు ఉన్నమాట నిజమే. కానీ సుడిగుండాలని ఎలా తప్పించాలో తెలియదా పరమాత్మకి? మీరు ఎక్కడ అనకండి, మీరు ఈ మాటలు ఎక్కడ అనకండి. ఈ మాటలు కర్ణుడు చెప్పిన ఈ మాటలు విన్నాక భీష్ముడు ఒక మాట అన్నాడు, మీరు ఎక్కడ రివీల్ చేయకండి. ఐ నో who the black one is. He has already decided all our fates. అన్నాక కర్ణుడు చెప్పిన మాటలు పూర్తి చేసేసాక, కర్ణ నువ్వు గొప్ప వీరుడే, వీరత్వంలో తక్కువ వాడు కాదు, అర్జునుడి కంటే పెద్దవాడు నువ్వు వీరత్వంలో. అయితే నీకు శాపాలు ఉండటం వల్ల నువ్వు ఓడిపోతున్నావు, చనిపోతున్నావు, ఎక్కువ శాపగ్రస్తుడు నువ్వు అనేక యుద్ధాలు చేశావు, నువ్వు గొప్ప గొప్ప దానకర్ణుడవు. అర్జునుడు కర్ణుడు చేసిన దానాలు పాండవులు కానీ కౌరవులు కానీ ఎవరో చేయలేదు. నువ్వు ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశావు. ఏ గుడ్ మ్యాన్ ఇన్ ఏ బ్యాడ్ పార్టీ. కానీ ఏదో ఈ తల రాక నువ్వు కౌరవుల పక్షాన్ని ఉన్నావు. నువ్వు ఎన్నో గొప్ప యుద్ధాలు చేశావు, చాలా గొప్ప యుద్ధాలు చేశావు, గొప్ప వీరుడివే. కర్ణుడు కూడా వీరుడే, నువ్వు గొప్ప వీరుడివే. నువ్వు ఎన్నో గొప్ప గొప్ప యుద్ధాలు చేశావు, కానీ నువ్వు దానాలు ధర్మాలు చేశావు. కానీ ఈ మాట మీరు ఎక్కడ అనకండి. ఎన్ని గొప్ప పనులు చేసినా నా హృదయాన్ని మటుకు నువ్వు జయించలేవు. ఇప్పుడు జయిస్తున్నావు కర్ణ, ఎప్పుడు జయిస్తున్నావు? ఐ నో హూ ద బ్లాక్ వన్ ఈజ్. హీ హ్యాజ్ ఆల్రెడీ డిసైడెడ్ ఆల్ అవర్ ఫేట్స్. ఈ వాక్యంతో ఈ మాట మాట్లాడి, కర్ణునా నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని యుద్ధాలు చేసినా, గొప్ప వీరుడిని ప్రజల చేత అనిపించుకున్నా నా హృదయాన్ని మటుకు నువ్వు జయించలేదు. ఈ వాక్యం మాట నా హృదయాన్ని జయిస్తున్నావు. ఇప్పుడు నావాడు అయ్యావు నువ్వు. ఇంతవరకు నువ్వు దానాలు చేసావు, యుద్ధాలు చేసావు, నావాడని ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు అవుతున్నావు అయ్యా నావాడు కర్ణ. వెళ్ళి నీ పని నువ్వు చేసుకో, నావాడు. నా హృదయంలో నీకు చోటు దొరికింది. మళ్ళీ ఈ మాటలు మీరు ఎక్కడ అనకండి. ఇప్పుడు జయించావు నా హృదయాన్ని. నువ్వు గొప్ప గొప్ప యుద్ధాలు చేశావు, అప్పుడు జయించలేదు నాకు, అప్పుడు జయించలేదు. నువ్వు సూర్యపుత్రుడమే ఉండొచ్చు, అప్పుడు కూడా నా హృదయాన్ని జయించలేవు. ఐ నో హూ ది బ్లాక్ వన్ ఈజ్. హీ హాజ్ ఆల్రెడీ డిసైడెడ్ ఆల్ అవర్ ఫేట్స్. ఈ వాక్యం మాట్లాడి కర్ణ నా హృదయాన్ని జయించావయ్యా అంటాడు. ఏం డైలాగ్ వండర్ఫుల్. ఏ సినిమాలో చూశారు ఈ డైలాగ్స్? ఇప్పుడు జయించావు నా హృదయాన్ని. ఇప్పటికి నేను నీకు స్వాధీనం అవుతున్నాను కర్ణ.
ఈ టాక్ వల్ల, ఈ స్వీట్ టాక్, షార్ట్ టాక్, రాత్రి 11, 12 అయిపోయింది, ఆ మిడ్ నైట్ టాక్, ఈవినింగ్ టాక్ కాదు, ఇది మార్నింగ్ టాక్. రాత్రి 12, 1 గంట అయిపోతుంది, మళ్ళీ తెల్లారికి యుద్ధం ప్రారంభించాలి. మిడ్ నైట్లో టాక్ ఇది. మూడో వ్యక్తి అక్కడ లేడు. ఇద్దరి మధ్య జరుగుతున్న కర్ణుడు భీష్ముడి దగ్గర జరుగుతున్న సంభాషణ. మిడ్ నైట్ టాక్. రాత్రి అప్పుడే 12, 1 గంట అయిపోయింది. మళ్ళీ యుద్ధం చేయడానికి 6 అయిపోతాను, రెడీ అవ్వాలి, ఇంటికెళ్ళి మన సిద్ధం అవ్వాలి. కర్ణ, ఎన్నో గొప్ప ఘనకార్యాలు చేసినా నా హృదయాన్ని మటుకు నువ్వు జయించలేదు, కానీ ఇప్పుడు జయించావు కర్ణ. అంటే ఇప్పుడే నీ చేతిలో నువ్వు ఓడిపోయాను, నా హృదయాన్ని జయించేశావు.